ఫస్ట్ బీబీఏ అండ్ మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే మేము చైతన్య డిగ్రీ అండ్ ఉమెన్స్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము నేషనల్ సర్వీస్ స్కీమ్ మీద ఇక్కడ స్టూడెంట్స్‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. నిన్నొచ్చి ప్లాంటేషన్ అయింది డే 1. అలానే ఇది 7 డేస్ క్యాంప్. డే 2లో వచ్చి డిజిటల్ లిటరసీ ఆర్ట్ మీద స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ అంటే అది ఎలా యూజ్ చేయాలి? దాని ద్వారా ఎలా అవేర్‌నెస్ అవుతాం? ఏంటి ఉపయోగాలు? ఇవన్నీ చెప్పడానికైతే వచ్చాము. ఇలా ఇది ఎన్ఎస్ఎస్ క్యాంప్ 7 డేస్ జరపడం వల్ల మేము కూడా వాళ్ళతో రిలేషన్‌షిప్ అన్నది బాగా మెయింటైన్ అవుతుంది. అలానే బయటికెళ్తే ఎలా ఉండాలి? ఎలా యూజ్ చేయాలి? ఒక్కొక్క సిస్టమ్‌ని అండ్ అలానే ఏవి యూజ్ చేస్తే బావుంటది? ఏవి యూజ్ చేయకపోతే బాగోదు? అని ప్రతి ఒక్క దాంట్లో స్టూడెంట్స్‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే మన ఓల్డ్ పీపుల్ 90స్ పీపుల్‌కి ఎలా ఉండాలో ఏంటో తెలీదు కాబట్టి ఈ పీపుల్‌కైనా మనం ఎలా ఉండాలి? ఎలా చేయాలని చెప్తే బావుంటదని ఈ స్కీమ్ అన్నది చేయడం అయితే జరుగుతుంది. దీనికి మా కాలేజ్ వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలానే మేము ఇక్కడ హై స్కూల్ గాజువాక హై స్కూల్‌కి వచ్చాము. వీళ్ళు కూడా మాకు అవైలబిలిటీస్ అన్నీ చాలా చేస్తున్నారు. అండ్ థాంక్ యూ. కమింగ్ ఫ్రమ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ చైతన్య ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేయడానికి 7 డేస్ అనేది హై స్కూల్ గాజువాక హై స్కూల్కి వచ్చాము. ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్, అంటే ప్రజల్లో అవగాహన అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. నిన్న ఫస్ట్ డే మేము మార్నింగ్ అందరూ వచ్చారు, ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసాం, మళ్ళీ వెళ్ళి ప్లాంటేషన్ చేసాము. ఈరోజు సెకండ్ డే మేము చేస్తుంది ఇక్కడ ఫస్ట్ స్వచ్ఛ భారత్ చేస్తాము. తర్వాత డిజిటల్ లిటరసీ కోసం పిల్లలకి, పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి అవగాహన తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాము. అంటే డిజిటల్ లిటరసీ అంటే ఇప్పుడు ముందంతా ఆన్లైన్ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ రావడం వల్ల ప్రతి పని కూడా ఈజీగా అవుతుంది. అది మనకే కాదు, పేరెంట్స్ కూడా తెలిసి వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకోవాలని చెప్పి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇక్కడ డిజిటల్ లిటరసీ అనే క్యాంప్ కూడా చేయడానికి వచ్చాము. దానివల్ల అందరికీ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. 7 డేస్ మేము ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేసి మేము కూడా కొంచెం మనకు వచ్చింది కాకుండా రానివి కూడా నేర్చుకొని ఇక్కడికి మొత్తం మా కాలేజ్ అంతా బాగా సపోర్ట్ చేసింది. ఇక్కడ హై స్కూల్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేయడం కోసం. థ్యాంక్ యూ.